ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని 46 బస్సులపై కేసు నమోదు చేశారు. బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా 15 సంవత్సరాలు దాటినా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని తెలిపారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్. 60 ఏళ్లు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించవద్దని సూచించారు. ఈ తనిఖీలు నిత్యం కొనసాగుతూ ఉంటాయని, విద్యా సంస్థలు రవాణా శాఖ కార్యాలయంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి దాడులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, సరైన ధృవీకరణ పత్రాలు, ట్యాక్సీ లేని బస్సులు 46 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగింది. అటు మీడియా సంస్థలు, ఇటు రవాణా శాఖ అధికారులు, అటు ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మొద్దు నిద్ర వహించడం అన్నది చాలా శోచనీయం. విద్యార్థుల యొక్క రవాణా అన్నది ఒక సున్నితమైన అంశము. వాళ్ళ యొక్క రక్షణతో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి యాజమాన్యాలు ఫిట్నెస్ లేకుండా బండ్ల రోడ్ల మీద తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటినటువంటి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగడానికి వీల్లేదు. కానీ ఒకవేళ అటువంటి రోడ్లపై తిరిగితే మాత్రం వారిపై క్రిమినల్ యాక్షన్ కూడా మేము వెనకాడబోము.